ఓం నమో రామదూతాయ. ప్రస్తుతం మనకు కార్తీక మాసం నడుస్తున్నది. ఈ కార్తీక మాసంలో రాబోయేటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినం గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అసలు కార్తీక మాసము అంటే ఆ పేరెందుకు వచ్చింది అంటే, పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం రావడం ద్వారా ఈ మాసానికి కార్తీక మాసము అనేటువంటి పేరు వచ్చింది. ఈ యొక్క మాసాన్ని చాలా పవిత్రమైనటువంటిదిగా మనం భావిస్తూ ఉంటాం. ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది హరిహరులకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అన్ని మాసాల్లో కూడా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది అని వేదాలు పురాణాలు కూడా మనకు చెబుతున్నాయి. శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని, దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి, ఈ రోజులన్నీ కూడా ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావం చూపించేటువంటివి. నెల రోజులు చేసేటువంటి కృత్యాల ఫలితం ఒక ఎత్తు, అందువల్ల పౌర్ణమి నాడు చేసేటువంటి ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకి, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు మనకు వివరిస్తున్నాయి. దీని యొక్క పురాణ కథను ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉన్నదట. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కొరకు శివుడిని ఆరాధన చేసి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసినటువంటి ఆరాధనలోని చిన్న చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వాలి అని అనుకోలేదట శివుడు. అందుకే వారిని అడిగాడు, అల్పాయుష్కుడు అతి మేధావి అయినటువంటి కుమారుడు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయినటువంటి కుమార్తె కావాలా అని అడిగితే వారిద్దరూ ఆలోచన చేసుకుని కుమారుణ్ణే కావాలి అని కోరుకున్నారట. అతడి వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో గుబులు జోరెత్తుతూ ఉన్నది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైనటువంటి అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులిద్దరూ. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చేటువంటి బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైనటువంటి కొన్ని రోజులకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకున్నది ఆ సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావము చేత శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునేటువంటి వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ మరొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని కూడా మరొక పేరున్నది. తారకాసురుడి యొక్క 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగేటువంటి 3 పురాలను వరముగా పొందారట. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథము కానీ, రథం మీద విల్లు కానీ, విల్లుతో నారి కానీ నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణముతో 3 ఏకకాలములో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారట. ఇవ్వక తప్పలేదట బ్రహ్మదేవుడికి. ఆ వరబలముతో పట్టణాలతో సహా సంచారము చేస్తూ లోకాలన్నింటా కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నారట. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరబెట్టుకున్నారు. వరము ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడట. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం తెలిపాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడట పరమశివుడు. ఆ మాటతో భూమి రథము కాని రథముగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణముగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను అంటే 3 పట్టణాల యజమానులైనటువంటి 3 రాక్షసులని కూడా సంహరించాడని పురాణ కథనం. అందువల్లే ఈ పేరు కూడా వచ్చిందని మనకు పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంకి ఉన్నటువంటి విశిష్టతను కూడా తెలుసుకుందాం. మహిమాన్వితమైనటువంటిది ఈ యొక్క మాసము అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించినటువంటి వారికి సకల సంపదలు చేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం ద్వారా
కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతము లేదా సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించుకోవచ్చును. అలా చేసినట్లయితే శుభాలన్నీ కూడా చేకూరుతాయి. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణాలను అంటే ఆ పుస్తకాలను దానము చేయడం ద్వారా, దానం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎవరికి ఇవ్వాలి అంటే మనం ఇచ్చినటువంటి దానము వారికి నిజంగా అవసరమై వారు ఉపయోగపరుచుకునేటట్టుగా ఉండాలి. అలా ఇస్తేనే ఆ దాన ఫలితము మనకు సంపూర్ణంగా కలుగుతుంది. మనము వారి దగ్గర ఎన్నో ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వారు సరిగా వినియోగం చేసుకోలేరు. కాబట్టి వినియోగం చేసుకునేటువంటి వారికి ఇచ్చేటువంటి దానం వల్ల ఆ దాన ఫలితం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. తర్వాత మహిళలు తమ సౌభాగ్యం కొరకు పసుపు కుంకుమలు పుష్ప తాంబూలాదులతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా వీలైతే ఇళ్లలో లేదా దేవాలయాల్లో సహస్రలింగార్చన లేదా మహాలింగార్చనలు కూడా ఆచరింపజేసుకున్నటువంటి వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలముననే స్నానము చేయాలి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు చెరువులో కానీ నూతి అంటే బావి దగ్గరకు కానీ వెళ్ళి దాంట్లో స్నానం చేయవచ్చు. అప్పుడు నదులను తలుచుకుంటూ మనం ఈ శ్లోకం చెప్పుకోవడం ద్వారా సమస్త నదులలో మనం స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః అని నదులను తలుచుకుంటూ చెరువులో కానీ బావి దగ్గర కానీ స్నానం చేయడం ద్వారా మనకు కూడా నదీ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున దీపారాధనకి విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉన్నది. శివ విష్ణు దేవాలయాలు రెండింటిలో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలో ప్రమిదల్లో లేదా ఉసిరికాయలపైన లేదా బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలని చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర లేదా దీపస్తంభం దగ్గర కానీ లేదా అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో అయినా సరే ఎత్తైన ప్రదేశాలలో ఈ యొక్క దీపారాధనని వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా అరటి దొన్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జల వనరులలో కూడా వదిలిపెట్టడం మనకు ఆచారంగా ఆనవాయితీగా కూడా వస్తున్నది. ఇలా చేయడం పుణ్యప్రదము. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించేటువంటి అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి కలుగుతుంది. తద్వారా మనకు అనారోగ్య బాధలు వదిలేసి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజున ఆచరించేటువంటి వ్రతాలలో భక్తేశ్వర వ్రతం అని కూడా ఒకటి ఉంటుంది. ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. అంటే భక్తురాలి కోరికలను మన్నించి వరాలను ఇచ్చేటువంటి వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వరి వ్రతం అని ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రోజున చేసేటువంటి దానములు ఏవైతే దానములు ఉంటాయి అంటే సాలగ్రామ దానం కానీ లేదా దీపదానము, ఆ దీపదానము మనము వెండి కుందిలో బంగారు ఒత్తి వేసి కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ లేదా బియ్యపిండితో చేసినటువంటి ప్రమిద కానీ లేదా ఉసిరికాయ దీపంతో కానీ మనము దానము చేయడము, వస్త్రదానము, స్వయం పాకదానం చేసుకోవడం ద్వారా మనం చేసుకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోయి భగవంతుడి యొక్క సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని తెలియజేస్తూ అందరూ ఈ రకంగా పాటించాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.